దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. మనమెంతో శక్తివంతమైన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎంత శక్తివంతమైందంటే మన జీవితంలో చాలా శక్తివంతమైంది ఈ యొక్క వాక్యం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 38, 39 వచనాలు ఎంతో శక్తివంతమైనవి అన్న సంగతిని మనం గుర్తించాలి. ఇందులో 10 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏవి వేరు చేస్తాయి అనే ప్రశ్న 35లో ప్రారంభించాడు. 35 నుండి 39 వరకు ఉన్న విషయాలు చాలా శక్తివంతమైనవి. మొదటిగా 7 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు, ఇవి మనల్ని వేరు చేస్తాయి అని. అలాగే 38 నుండి 10 విషయాలు ఇక్కడ చెప్పాడు. క్రీస్తు ప్రేమ నుండి ఇవి మనల్ని దూరం చేయగలవా? ఆ ప్రశ్నే చూడండి. 35లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, వేరు చెయ్యగలిగిన వారెవరు, లేక ఏది వేరు చేయగలుగుతుంది అని ఒక్కొక్కటి ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుని ప్రేమ నుండి, యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడిన దేవుని ప్రేమ నుండి ఏది నన్ను వేరు చేయగలుగుతుంది? ఆ ప్రేమలో మనము ఎదిగితే ఏది మనల్ని వేరు చేయలేదు. ఆ ప్రేమలో మనం స్థిరపడితే, వాక్యములో దేవుని ప్రేమలో వేరు పారి అని అంటాడు. అనగా మన వేర్లు లోతుల్లోనికి వెళ్తే, దేంట్లో లోతుల్లోనికి వెళ్ళడం? దేవుని ప్రేమలో లోతుల్లోనికి వెళ్ళడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని ప్రేమలో లోతుల్లోనికి వెళ్ళగలిగితే మనల్ని ఆ ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదు. ఆ ప్రేమలో ఎంత లోతుల్లోనికి వెళ్తామో ఆ ప్రేమను గురించి అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. అది ఇక్కడ గ్రహించాలి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ఏం చేయమంటున్నాడు? ప్రేమయందు వేరుపారాలంటున్నాడు. అది ఏదైనా కూడా జవాబు ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు. మరణము, జీవం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేరు చేయడానికి కోసమైన విధానములో భక్తుల మీదికి, ప్రభు ప్రేమ నమ్ముకున్న వారి మీదికి అవన్నీ వస్తున్నాయి. అయితే విజయం ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనములో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయం ఉంది. దేంట్లో? ప్రేమలో. దేవుని ప్రేమను తెలుసుకోవడంలో అన్నిటి మీద నువ్వు గెలుస్తావు. అన్నిటి మీద నీదే పై చేయి అవుతుంది. మనం ఎన్నిటిని జయిస్తూ ఉంటామో మన ప్రభావం అంతగా విస్తరించబడుతుంది. నిత్యత్వములో మన స్థానం అంత పైకి వెళ్తుంది. మీకు అర్థమవుతుంది కదా? ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటే నీ ఘనత అంత పైకి పోతుంది అన్నమాట. ఒకటే ఎగ్జామ్ రాసి ఇక రాసే పరిస్థితుల్లో లేను అన్నట్లుంటే మన స్థితి ఒకే విషయం ఉంటుంది. కాబట్టి ఎన్నైతే ఈ లోకములో ఉన్నాయో వాటన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. ఉన్నవైనా రాబోవునవైనా అని కూడా మాట్లాడుతున్నాడు. ఎంత గంభీరమైన విషయం! ఒక్కొక్క ధ్యానమే కాదు, ఒక్క వర్తమానం కాదు, థియరీ వలె నేర్చుకోగలిగిన అంశాలు ఇందులో ఉన్నాయి. మరణం అని ఒక్క మాటలో చెప్పాడు చూడండి. మరణం అని ఒక్క మాట అంటే ఏంటి అసలు? ఏంటి మరణం అంటే? మరణకరమైన రోగం. ఒక ఎగ్జాంపుల్,
దానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది. రోగాలన్నీ కాదు, కొన్ని రోగాలు ఉంటాయి. ఈ రోగం వస్తే చావే అనే రోగాలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం? మరణానికి తీసుకొని వెళ్ళే రోగాలు. అది మరణం అంటే. మరణం, ఇక నేను చనిపోతానేమో, చావు తప్పదు అనే పరిస్థితుల్లో నేను పెట్టడం. మరణములో నిన్ను ఉంచే పరిస్థితిని అని చెప్పాడు వాక్యంలో. మరణములో నిన్ను ఉంచే పరిస్థితులు, అవన్నిటినీ ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవాలి. మరణాన్ని ముందు పెట్టేవి. కొంతమంది మనుషులు, అధికారులు మరణాన్ని ముందు పెట్టడం అంటే వారు ఖడ్గం ముందు పెట్టడం, లేకపోతే తుపాకీ ముందు పెట్టడం, చంపేస్తామనే ఆ పరిస్థితులు, చావుకు గురయ్యే పరిస్థితులు, అది మనము గుర్తించాలి. అలాంటివన్నిటిని మీరు తీసుకోనండి. దానియేలును సింహాల గుహలో వేయడం, ఆ విధంగా చరిత్రలో మనం అనేకమైన విషయాలు, అనగా మనిషిని ఇక చావు తప్పదు అన్న పరిస్థితుల్లో పెట్టడం. ఇది మరణం అంటే, మరణమైనా అంటే ఆ పరిస్థితి. మరణము కలిగే పరిస్థితులలోనికి మనల్ని నెట్టివేయడం, అక్కడ పెట్టి మనల్ని పరీక్షించడం, లేక ఓడించడానికి ప్రయత్నించడం. క్రీస్తు ప్రేమను వదిలిపెడతావా లేదా? క్రీస్తు యందున్న విశ్వాసం, ఎందుకు వచ్చింది ఆ విశ్వాసం? ఆయన చూపించిన ప్రేమ, ఆయన త్యాగం, దాన్ని మనం నమ్ముకున్నాం. అక్కడ ఏముంది? దేవుని అనంతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఉంది. దాన్ని నమ్ముకున్నాం మనం. మన ఎడల దేవునికున్న ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకున్నాం. దేన్ని నమ్ముకున్నాం? బొమ్మను కాదు, దేవుని ప్రేమను. దేవుడు మన కొరకు చేసిన దానిని, అది మన ఊహకు అందని ప్రేమ అని దాన్ని నమ్ముకున్నాం. ఆ ప్రేమ యొక్క లోతు మనకు అర్థం కావాలి. ఎంత లోతు ఉంది? చాలా వాటికి లోతు ఉంది. ఆ లోతు నిన్ను పరీక్షిస్తే, ఈ లోతు ముందు అది ఏం చేయలేదు అని చెప్పగలగాలి. అది వేరు చేయలేదు, ఇక్కడ నుండి నన్ను వేరు చేయలేవు. మరణమైన కూడా నాకు ఇక్కడ ఏముందో తెలుసా, అది చెప్పగలగాలి. దేవుని ప్రేమలో ఏముంది? చంపేవారిని ముందు ఉన్నారు, చావుకు లోనయ్యే పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావు. ప్రమాదకరమైనవి, విష సర్పాలైన కావచ్చు, మరణానికి లోను చేసే పరిస్థితులు ఏవైనా, పెద్ద ప్రళయమైనా కావచ్చు, అవన్నీ నీ ముందు కనబడుతున్నప్పుడు దేవుని ప్రేమలో అక్కడ నీవు ఓడిపోకుండా, అక్కడ నీవు ధైర్యముగా దాన్ని జయించగలిగే స్థితిలో నిన్ను నిలబెట్టేది, అక్కడ నిన్ను ధైర్యపరిచేది ఏముంది? యేసయ్య ప్రేమలో ఉన్న విషయాన్ని అక్కడ చెప్పాలి. ఆయన ప్రేమలో దానికి అడ్రస్ ఉంది. ఆయన ప్రేమలో మరణంని గూర్చి, జీవాన్ని గూర్చి, అలాగే దేవదూతలను గూర్చి, అలాగే ప్రధానులను గూర్చి, అధికారులను గూర్చి ఆ ప్రేమలో ఉంది. ఆ ప్రేమలో ఉంది. అలాగే ఉన్నవైనా రాబోవునవైనా ఆ ప్రేమలో ఉన్న వాటిని గురించి జవాబు ఆ ప్రేమలో ఉంది. రాబోయే వాటిని గురించి, రాబోయే మన జీవితం, భౌతికమైన జీవితమైనా, అలాగే రాబోయే పరిస్థితులైనా, అలాగే ఈ అంతమైపోయే జీవితం తర్వాత ఉండే తీర్పైనా, అలాగే పాతాళం, అటువంటి పరిస్థితులైనా కూడా, వీటన్నిటిని గురించి దేవుని ప్రేమలో మనకు ఏముంది? విజయం ఉంది. అది మనం గుర్తించాలి. దేవుని ప్రేమలో మనకు విజయం ఉంది. ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో నువ్వేం చేయాలి? లోపల నీకు అర్థం కావాలి, గ్రహించుకోవాలి. నేను గ్రహించాను, నాకు అర్థమైందని నువ్వు చెప్పాలి. కొన్నిసార్లు ప్రభు అన్నాడు, మీరు నిత్యము చూస్తూ ఉంటారు కానీ మీకేం అర్థం కాదు. నిత్యము చూస్తూ ఉన్నారు
నిత్యము చూస్తూ ఉన్నారు, కానీ మీరు దేన్ని తెలుసుకోవడం లేదు. ఏం తెలిసింది అంటే తెలియని వారుగానే ఉంటున్నారు. ఎన్ని ప్రమాదాలు వచ్చాయి, కానీ అన్నిట్లో గెలిచావు, అన్నిట్లో భయపడ్డావు, అన్నిట్లో గెలిచావు. కారణం ఎవరు? కారణం ఎవరండి? నీ అవిశ్వాసమా, దేవుని విశ్వాస్యతనా, దేవుని నమ్మకత్వమా? దేవుడు ఎంత నమ్మదగిన వాడు. నేను కాకపోయినా, నేను భయపడ్డా, నేను కలవరపడ్డా, అయిపోయింది అంటున్నాను, కానీ అవి అయిపోతున్నాయి, నేను అయిపోవట్లేదు కదా. ఎర్ర సముద్రం దగ్గర అయిపోయిందన్నారు, కానీ ఎవరైపోయారు? ప్రపంచాన్ని భయపెడుతున్న యోధుల సేన సీసం వలె నీళ్ళలో మునిగిపోయారు. ఫరో దిక్కులేని వాడుగా కొట్టుకొని పోయాడు. వాళ్ళకు విలువ ఉంది, వాళ్ళ ఘనత ఉంది, వాళ్ళకు అతిశయం ఉంది, అహంకారం ఉంది, చెప్పుకోగలిగినవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు పిరికి వాళ్ళు, దీనులు, పారిపోయే వాళ్ళు, అన్నీ వీళ్ళకు ఉన్నాయి, కానీ వీళ్ళు నిలబడ్డారు. కానీ గ్రహించారా? ఏమైనా అర్థమైందా? ఈ ఫరోతో దేవుడే కొట్లాడలేడేమో. ఆయన ఫరోతో కొట్లాడితే మళ్ళీ ఫరో సైన్యంతో ప్రపంచం, వీళ్ళందరితో కొట్లాడి, ఈ ప్రపంచం అంతటితో కొట్లాడి ఈ అల్ప జనాంగాన్ని ఎందుకు అని దేవుడే అటు సైడ్ వెళ్ళిపోతాడేమో. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అయినా దేవుడు ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద సైన్యముతో దేవుడు అలా చేయడేమో మా కొరకు అని ప్రశ్నలు, అనుమానాలు అన్నీ వాళ్ళలో కలిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఆ విధానములో వారి భూభాగములో ఉన్నంత వరకు వారిని దేవుడు ఏం చేశాడు? కనికరిస్తూ వచ్చాడు. కానీ వీరు వెళ్ళిపోతుండగా కూడా వెంటబడిన తర్వాత ఏం చేయగలడో చూపించాడు. అయినా సరే వీళ్ళకి అర్థం కాలేదు, చూసినా సరే అర్థం కాలేదు, పొందుకున్నా సరే అర్థం కాలేదు. దేవుని ప్రేమ యొక్క లోతు. మా కొరకు ఐగుప్తుని క్రయధనంగా ఇచ్చేశాడు. పాట పాడారు, కానీ పాడిన వాళ్ళందరికీ అర్థమైందా? అది ఇక్కడ అంశం. పాటలో పాడారు, ఐగుప్తును మా కోసం క్రయధనంగా ఇచ్చారు. ఇక చూడు ముందున్న రాజ్యాలు అన్ని పేర్లు పెట్టి మీరు భయపడండి అని చెప్పారు పాటలో. కానీ పాడిన వాళ్ళందరికీ అర్థమైందా దేవుని ప్రేమను గురించి? నీ కోసం దేన్నైనా దేవుడు ఇవ్వగలడు. నీకు అర్థమైందా? నీ కొరకు ఎంత పెద్ద కార్యాన్నైనా దేవుడు చెయ్యగలడు. నీ కొరకు పరలోకమందున్న దేవుడు మానవ పరిధిలోకి దిగి వచ్చి కొట్లాడగలడు. నీకు అర్థమైందా? అదే మోషే అంటాడు, ఎప్పుడైనా మీరు విన్నారా? దేవుడు మానవ పరిధిలోనికి వచ్చి వీళ్ళు నా వాళ్ళు అని యుద్ధ భూమిలో దిగి కొట్లాడిన ఏ వ్యక్తిని గురించి అయినా అసలు మీరు విన్నారా? ఆ భాగ్యం మీది మీ సొంతం. తెలుసుకోలేదు. దేవుని ప్రేమ యొక్క లోతు నీకు ఎంతవరకు అర్థమవుద్దో అంతవరకు నువ్వు విజయాన్ని సాధిస్తూ ఉంటావు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. అంతవరకు విజయము సాధిస్తాం. ఎంత నీకు అర్థమవుతే దేవుని ప్రేమ యొక్క లోతు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఎంత నీకు అర్థమవుతే అంతగాను విజయాన్ని సాధిస్తావు. కాబట్టి ఇక్కడున్న ఈ 10 అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం ఆలోచిస్తే, దాని గురించి దేవుడు మనకేం చెప్పాడో అది మనం గ్రహించిన వారమైతే మనము వాటన్నిటిని కూడా జయిస్తాం. అవి దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. ఈరోజు అనేకము వేరు చేస్తున్నట్లు కనబడుతున్నాయి. ఎందుకంటే దాన్ని గూర్చి దేవుడు నీకేం చెప్పాడో నువ్వు తెలుసుకోలేదు. నీకు అర్థం కావాల్సింది ఏంటి? దేవుడు తుఫాను కాదు, ఫరో సైన్యం కాదు, వారి యొక్క బలము కాదు, వారి నుండి నిన్ను రక్షించగలిగిన దేవుని యొక్క ప్రేమను గూర్చి, శక్తిని గూర్చి, ఆయనకు నీ పట్ల ఉన్న ఆసక్తిని గూర్చి తెలియాలి. దేవుడు తన ప్రేమను నీ పట్ల ఎంతగా చూపిస్తున్నాడో తెలియాలి. దాని మీద నీ విజయం ఆధారపడి ఉంది, నీ విజయాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే మహిమాన్వితమైన నీ అంతస్తును నీవు నిర్మించుకోగలవు. ఇది ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి ఆయన ప్రేమలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనకు విజయం. అంతా ఎవరి గురించి మాట్లాడాలి? దేవుని గురించి. ఆయన ప్రేమ, ఆయనను ప్రేమిస్తున్నాడు.
ప్రేమించిన ఆయన నా పాపముల కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. ఎంత ఆశ్చర్యం! దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. ఒక్కొక్క పరిస్థితుల గుండా నడిపిస్తున్నప్పుడు ఎందుకో ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో అంతటి ప్రేమను నువ్వు కనుగొనాలి. అంతటి ప్రేమ నీవు కనుగొనాలి. దేవుడు ఆ ఫరో సైన్యాన్ని నాశనం చేసినప్పుడే కాదు, దానికి ముందు కూడా ఆయనకు ఆ ప్రేమ ఉంది. కానీ వీరు కనుగొనలేదు. కొన్ని చూపించిన తర్వాత కూడా కనుగొన్నారంటే ఆ సముద్రం దాటిన తర్వాత కూడా వారు కనుగొనలేదు. మారా అనే చిన్న పరీక్షలోనే వారు ఓడిపోయారు. దేవునికి ఆ ప్రేమ ఎప్పుడు ఉంది, కనుగొనడంలో మనము వెనుకబడుతున్నాం. దాని ఫలితం ఏంటో తెలుసా? ఇవన్నీ మనల్ని కదిలిస్తున్నాయి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏం చేస్తున్నాయి? కదిలిస్తున్నాయి. కానీ మనము ఆయన ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చెయ్యలేదు అని చెప్పే అంతగా దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకోవాలి. అది దేవుని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. మరణమైనను మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే దేవుడు మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. మరణాన్ని నిరర్ధకం అంటే దాన్ని చంపేశాడు. మరణం అంటే దాని బలమేంటో, దాని బలాన్ని కొట్టివేశాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో అద్భుతమైన సమాధానం ఉంది. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అందుకు మనము మరణానికి భయపడం. మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. ప్రభు యొక్క ప్రేమ నమ్ముకున్న వారి విషయంలో మరణం ఏమీ చేయలేదు. ఎందుకంటే దాని యొక్క ముళ్ళును విరిచేశాడు, దాని బలాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు అది ఏమీ చేయలేదు. ప్రభు యొక్క పిల్లలను ఏమీ చేయలేదు. తరువాత ఆయన వెలుగులోనికి తెచ్చింది ఏంటంటే అక్షయతను తెచ్చాడు. అక్షయతను. కాబట్టి ఇప్పుడు మరణములో మనకేముందంటే, మరణములో మరణ భయము మనకు లేదు, అక్షయత ఉంది. మరణములో మనకు అక్షయత ఉంది. మరణము మనకు ఒక ద్వారంగా చేశాడు. మరణాన్ని దేవుడు నిత్య జీవములు అడుగు పెట్టడానికి ఒక డోర్గా మార్చేశాడు. ఇప్పుడు మరణలోయ గుండా మనం ఎందుకు వెళ్తున్నామంటే అది ఒక డోర్ మాత్రమే. అక్షయతకు దాన్ని ద్వారముగా మార్చేశాడు దేవుడు. ఎటువంటి ఆశ్చర్యం చూడండి. కాబట్టి మరణము మనల్ని వేరు చెయ్యలేదు. ఎందుకంటే ఇప్పుడు మరణానికి గురి చేసే విషయాలన్నిటిని గురించి మనం మాట్లాడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నేను నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటున్నాడు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎన్నటికి వాటికి నాశనం రాదు. అలాంటి జీవాన్ని నేను ఇస్తున్నాను అన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరణానికి గురి చేసే విషయాలన్నీ కూడా, మరణానికి మనల్ని లోనగునట్లుగా చేసే విషయాలన్నిటిని గురించి మనం ఆలోచించాలి. అవి రోగాలైనా, మనుషుల కృత్రిమైన కార్యాలైనా, మరణము కలిగేటట్లుగా చేసే పరిస్థితులన్నిట్లో కూడా మనకు విజయాన్ని ప్రభు యొక్క ప్రేమ ఏర్పాటు చేసింది. అది మనం గుర్తించాలి. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు చావైతే నాకు లాభం అని అన్నాడు. చావునేమన్నాడు? లాభం. చావు గనక మనల్ని ముట్టుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? మనము అక్షయులుగా మారిపోతున్నాం. అందరికి కాదు, అందరికీ ఆ పదాన్ని వాడితే గ్యారంటీ అడగాల్సి వస్తుంది. అర్థమవుతుంది? యేసుక్రీస్తుకు వాడేవన్నీ అందరికీ వాడితే ఎలా కుదురుతుందండి? అది ఉండాలి కదా అక్కడ, అది అక్కడ ఉండాలి కదా. యేసుక్రీస్తులో ఉన్న వారికి కలిగేవి అందరికీ కాదు. అందరు చనిపోగానే మహిమ ప్రవేశం, ఆడ మహిమే లేదు. నీకు సంబంధించిన వ్యక్తి మహిమలోనే లేడు, అప్పుడు అది మహిమ ఎలా అవుతుంది? అందరికీ వర్తించేది కాదు. ఆయన ప్రేమను నమ్ముకున్న వారికి, ఆయన ప్రేమను తెలుసుకున్న వారికి మాత్రమే అది కలుగుతుంది అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరణము మనల్ని వేరు చేయలేదు.
మరణాన్ని దేవుడు నిరర్ధకం చేశాడు, మరణ బలాన్ని చంపివేశాడు, మరణ ముళ్ళును వెరిచేశాడు. అంతేకాదు, మరణమా నీ ముళ్ళెక్కడ, నువ్వేం చెయ్యగలవు అని సవాల్ చేశాడు. మరణము మన జీవితంలో అది నష్టాన్ని కలిగించలేదు. చావైతే నాకు లాభం అన్నాడు. చావైతే నాకు లాభం. అది ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. చావైతే అది నాకు లాభం. కాబట్టి మరణము క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. మరణమును దేవుడు నిరర్ధకం చేశాడు. ఆ తర్వాత మరణములో అక్షయతను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. మరణము మనకొక ద్వారం మాత్రమే. దేనికి ద్వారము? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన జీవితానికి ద్వారం. దేనికి అది ద్వారము? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన జీతానికి అది ద్వారము. మనం ఇక్కడ పని చేస్తున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసానికి, రక్షణకు, ఆయన సేవిస్తున్న జీవితానికి సంబంధించి జీతం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆయన సన్నిధిలో కనబడుతున్నాం. దాని జీతం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. చాలాసార్లు అనుకుంటాం, ఒక గంట, ఒక దినం ఎక్కడ మీరున్నా ఏం దొరుకుతుంది? అది తరిగిపోయేది. దేవుడు తరగనిది ఆయన సన్నిధిలో ఉంటే ఇస్తాడు. అందుకే నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట ఎంత శ్రేష్టమైంది? 1000 దినాలు. మనం ఏమనుకుంటామండి? 1000 దినాల కంటే కూడా, దానికంటే కూడా శ్రేష్టమైంది అన్న విషయాన్ని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో గడిపే ప్రతి సమయము ఎంత విలువైందో మీరు ఆలోచించాలి. దేవుడు ఏమి ఇస్తాడు? ఆయన సన్నిధిలో కూడా అదో ఉద్యోగం అనుకో. ఆయన సన్నిధిలో కూడా ఏంటది? ఉద్యోగం. ఆ ఉద్యోగంలో ఆయన ఎంత ఇస్తాడనేది నువ్వు ఊహించలేవు. అదే భక్తులు తెలుసుకున్నారు. ఏంటి ఆయన సన్నిధిలో చేసేది? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి, ఆయన ధ్యానించు చాలు. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ప్రేమ ఎంత లోతైందో తెలుసుకో. 27వ కీర్తనలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 27వ కీర్తన చూడండి, 4వ వచనంలో మనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవిత కాలం అంతా ఎక్కడుండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో. ఏం చేస్తావు అక్కడ ఉండి? ఏం చేస్తావు అక్కడ? బలం ఉంది, పరాక్రమం ఉంది, అదంతా చూపించి మనుషులంతా పొగిడేటట్లు చేసుకోవచ్చు కదా. రాజులంతా భయపడేటట్లు చేసుకోవచ్చు కదా. ఈ కార్యక్రమాలన్నీ వదిలేసి ప్రపంచాన్ని ఆకర్షించి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. దావీదుని గురించి చెప్పాలంటే ఆయనలో సామాన్యమైనవి కాదు, అనేకమైనవి ఉన్నాయి. ఆయన కేవలము ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనే కాదు, ఫిలిస్తీన్ల మధ్యలోనికి వెళ్తే వాళ్ళు సాగిల పడతారు. వాళ్ళు ఇలాంటి ఒకడు మనకుంటే అని ఎక్కడికి వెళ్ళినా అతనికి ఉన్నది, అతని ద్వారా ప్రదర్శించబడినది, అతనికున్న తలాంతులు, ఆశ్చర్యం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటితో నీవు అద్భుతాలే సృష్టించవచ్చు. వీటితో మనుషులందరినీ మంత్రముగ్ధుల్ని చేయవచ్చు. అతనికున్న ప్రత్యేకతలు ఇవన్నీ వదిలేసి ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో ఉండాలి. ఏం చేస్తావు? యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ఆయన్ని ధ్యానించడానికి. దాని కొరకు ఒక్కరోజు కాదు, జీవిత కాలం అంతా కూడా దాన్నే చేయాలనుకుంటున్నాను. అదే ఆశ నా హృదయంలో ఉంది అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఏదో ప్రార్థన కొరకు, విజ్ఞాపన కొరకు మాత్రమే వెళ్ళడం కాదు, ఏదో అవసరత కొరకు మాత్రమే కాదు, కష్టాలున్నాయి, బాధలు ఉన్నాయని మాత్రమే కాదు. ఆయన ధ్యానించే పని, ఆయన ప్రేమను తెలుసుకునే పని. ఎట్టి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఆయన నాకు ఇచ్చిన భాగ్యం ఎట్టిది, అది గ్రహించడానికి నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే చాలు. ఆ సమయానికి దేవుడు ఏమిస్తాడనేది ఊహించలేవు. ఈ ప్రపంచంలో ఎక్కడ నీవు ఎంత పని చేసినా నువ్వు పొందుకునే దానికంటే దేవుడు నీకేమిస్తాడో అర్థమవుతాయి. అదే భక్తులకు అర్థమైంది, మనకు అర్థం కావట్లేదు.
సైతాను అర్థం కాకుండా చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి నువ్వు పాటలు పాడినా కూడా, దావీదుని గురించి అదే మనం చూస్తాం కదా, ఆయన పాటలు రాస్తూ దేవుణ్ణి ధ్యానించడం, ఆ ధ్యానము బయటికి రావడం, అది పాటల రూపంలో రావడం, ఇదంతా మీరు చేయగలిగితే కొన్ని గంటలు ఊరికి దేవుని ధ్యానించారు, అది బయటికి పాటల రూపంలో వచ్చింది, దాన్ని అంతటిని ఒక పాటకి మీరు మలిచారంటే ఎంత సమయం మీరు దేవుని సన్నిధిలో గడపగలుగుతారు? ఇదంతా ఆశ్చర్యం. కాబట్టి మనం గ్రహించాలి, నిజముగా దేవుని సన్నిధిలో ఉండే సమయము ఆశ్చర్యం. మీరు దాన్ని పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయానికి ప్రపంచంలో ఎవ్వరూ నీకు ఇవ్వలేనంత. అందుకే రాజులను ఆశ్రయించట కంటే కూడా మేలు దేవుణ్ణి ఆశ్రయించటం. కాబట్టి మరణమైనా కూడా మనల్ని వేరు చేయలేదు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. మనం చెప్పగలగాలి, మరణానికి గురి చేసే ఏది కూడా నన్ను వేరు చేయలేదు. ఎందుకంటే మరణాన్నే దేవుడు నాకు సంతోషంగా మార్చాడు. మరణాన్నే నాకు దేవుడు లాభముగా మార్చాడు, ప్రమోషన్గా మార్చాడు. ప్రమోషన్ అంటే ఏంటండి? చాలా మందికి ప్రమోషన్ అంటే తెలియదు. మరణంలో ఏముంది? ప్రమోషన్ ఉంది. ప్రమోషన్ అంటే ఉన్నవి ఉంటాయా? ఉన్నవి ఉండకుండా ఏదో కొత్తదే ఉంటుందా? ఉన్న వాటికి మించినవి దొరుకుతాయి నీకు అక్కడ. మరణములో నీకు ప్రమోషన్, వీటికి మించినవి. అయ్యో ఇవన్నీ కోల్పోతున్నాను, ఇవన్నీ కోల్పోయేవే, ఇవన్నీ నశించేవే. అక్కడ నశించినవి నీకు దొరుకుతాయి. చావైతే నాకు లాభం అన్న దాంట్లో అది ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మన దేవుని సన్నిధిలో ఉన్న సమయం, దేవుణ్ణి విశ్వసించినందుకు దేవుడు మన కొరకు ఎలాంటి జీవితాన్ని ఏర్పాటు చేశాడు, అదంతా కూడా అక్కడ ఉంది. అదంతా అక్కడ ఉంది. కాబట్టి చావు మనకు నష్టం కాదు. చావు యేసుక్రీస్తులో మరణం అనేది మనకు ప్రమోషన్. మరణం అనేది దేవుని పిలుపు. ఒక రాజు యొద్ద నుండి ఒక వ్యక్తికి పిలుపు వస్తేనే అసలు రాజ్యం అంతా అతడు వెళ్తుంటే నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎంత గొప్పవాడివి అని చూస్తారు. మరణంలో అటువంటి గొప్పతనాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి చావు మనల్ని వేరు చేయలేదు. చావు మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే ఆ మరణాన్ని నిరర్థకం చేసి అక్షయతను దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అలాగే మరణములో దేవుడు మన కొరకు ఎలాంటి జీవితాన్ని సిద్ధపరిచాడో, అలాగే మనం చేసిన భక్తికి ఎలాంటి జీతాన్ని సిద్ధపరిచాడో, అదంతా కూడా పొందుకోవడానికి ఒక మార్గంగా, డోరుగా దేవుడు మార్చాడు. గనక మరణములో కూడా విజయము మనదే, ఆనందం మనదే, అతిశయం కూడా మనదే. అలాగే జీవించడములో ఉన్న అనేకమైన విషయాలు, జీవించడము ద్వారా అనేకులు ఆ జీవితాన్ని ఇవ్వడం ద్వారా మనుషులను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయడానికి అపవాది ప్రయత్నిస్తున్న అనేకమైన విషయాలు మనం చూస్తాం. కానీ జీవితంలో ఏముంది? నిజానికి మనం అర్థం చేసుకోవాలి, జీవితంలో ఏముంది. గడిచిపోయిన జీవితాన్ని చూడండి. గడిచిపోయిన జీవితంలో మీకు ఎన్నో ఆశలు ఉండేవి. గడిచిపోయిన జీవితంలో మీకెన్నో విషయాల్లో ఉద్రేకాలు ఉండేవి. మీ భావాల్లో ఏవో సాధించాలి, అలాగే సాధించాలని ఉప్పొంగావు. ఆ ఉప్పొంగింది అక్కడే అయిపోయింది, అది వాడిపోయింది. ఆ కిరీటాలన్నీ ఎలాంటి కిరీటాలు? అవన్నీ వాడిపోయేవి. వాటి సంతోషం నిలబడదు. ఈ లోకంలో సాధిస్తున్న విజయాల యొక్క సంతోషం నిలబడదు. అది క్రొత్త వస్తువు కొనుక్కున్న సంతోషంతో సమానం. అయిపోయింది, అది అయిపోతుంది. కానీ దేవుడిచ్చేది వాడబారనిది. దేవుడిచ్చేది వాడబారనిది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ జీవితంలో ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నా కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఆ ప్రాణానికి ప్రతిగా దేన్ని కూడా ఇవ్వలేడు అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. అలాగే మోషే చెప్పిన విషయం కూడా మనం గ్రహించాలి. నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను. ఎన్ని సంవత్సరాలైనా వాటి యొక్క వైభవం, ఆకర్షిస్తున్న వైభవం ఉంది కదా, అది ఆయాసమే, దుఃఖమే. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను తినడం ద్వారా ఆనందించినది, అధికారం పొందడం ద్వారా ఆనందించినది, సౌకర్యాల ద్వారా ఆనందించింది, ఎక్కడికి నేను నడిపించింది? ఆయాసములోనికి, దుఃఖములోనికి. ఈ జీవితం అటువంటిది. కానీ క్రీస్తులో ఉన్న జీవితం అనేది ఎంత భాగ్యవంతమైనది, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. క్రీస్తులో ఉన్న జీవితం ఆశ్చర్యకరమైనది.
క్రీస్తు లేని జీవితం అంతా కూడా వ్యర్థత వైపు మనుషుల్ని నడిపిస్తుంది. ప్రసంగి అన్నాడు, సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూశాను. నాకు అర్థమైంది ఒకటి. మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కావట్లేదు. అర్థం కావాలి. అన్నీ ఆకర్షించాయి. ఎక్కడ పడేస్తున్నాయి నిన్ను? ఎక్కడ పడేస్తున్నాయి? నీ బలమంతా దోచుకున్నాయి. ఇప్పుడు బలహీనుడవయ్యావు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి. అది పొందుకున్న నువ్వు అక్కడికంటే బలహీనుడవయ్యావు. అక్కడికంటే క్రింది స్థాయికి వచ్చావు. ఎక్కడికి వెళ్తున్నావు? అన్ని పొందుకొని, అన్ని అనుభవించి, అన్ని సంపాదించి ఏమవుతున్నావు? ఎక్కడికి చేరుకుంటున్నావు? ఆయాసములోనికి, దుఃఖములోనికి, బలహీనతలోనికి, వృద్ధాప్యములోనికి, అన్నిట్లో ఉన్న శక్తి కోల్పోవడానికి, శూన్యంగా మారడానికి. ఈ జీవితం ఎటువంటిదైనా ఎక్కడికి తీసుకెళ్లి పడేస్తుందో చూడండి. అది మనం గ్రహించాలి. బాల్యము నుండి వృద్ధాప్యములో, తర్వాత సమాధిలో పడేస్తుంది కదా ఈ జీవితం. దేన్ని బట్టైనా మనం చెప్పగలమా? దేన్ని బట్టైనా ఆ యొక్క ఆయాసాన్ని, దుఃఖాన్ని జయించడానికి ఏదైనా ముందు పెట్టగలమా? ఏది ముందు పెట్టలే. సరే, నా ముందున్న 10 సంవత్సరాల కాలం నువ్వే తీసేసుకొని 10 సంవత్సరాలను వెనక్కి తీసుకెళ్ళంటే జరుగుద్దా? జరగదు. అది కూడా చేయలేదు. కానీ యేసుక్రీస్తులో మన కొరకు ఎటువంటి జీవితం ఉందో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చూపించాడు ఈ లోకములో. ఆయన చూపించాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనే దాంట్లో ఆయన అంతటి విషయాన్ని పరలోకములోండి నీ కండ్ల ముందుకు తీసుకొచ్చాడు. అది విషయం. నమ్ముట అన్న దాంట్లో దేవుడు ఎందుకంత పెద్దగా తీసుకుంటున్నాడంటే ఆ నమ్మకానికి ఆధారాన్ని పరలోకం నుండి నీ ముందుకు తీసుకొచ్చాడు. అది మనం గ్రహించాలి. ఆయన మరణించి తిరిగి లేచి అక్షయత అనే దాన్ని, రుజువులను మనుషులకు చూపించాడు. అది కల వంటిది కాదు, ఎవరో విని ఊహించి రాసింది కాదు. ఆయన మానవ వెలుగులోనికి ఆ అక్షయమైన జీవితాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి జీవమైనా కూడా మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే ఈ భౌతిక జీవితం అంతా కూడా ఎటువంటిదో ఇక్కడ చెప్తున్నాడు. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ఈ సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ కూడా గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడిన క్రియల వలె ఉన్నాయి. నిజముగా అవన్నీ కూడా ఎలాంటివి? వ్యర్థములే అనేది మరి సొలొమోను తెలియజేస్తున్నాడు. కాబట్టి జీవమైనా కూడా మనల్ని వేరు చేయలేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ జీవము కూడా వేరు చేయలేదు. యేసుక్రీస్తు లేని జీవితం ఎటువంటిదో మనం గుర్తించాలి. 49వ కీర్తనలో మనుషుల యొక్క అతిశయాలన్నిటి గురించి మాట్లాడాడు. 12లో ఘనత వహించిన వాడైన మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు అన్న విషయాన్ని చెప్పాడు. అలాగే 16వ వచనం నుండి మనం చూస్తే, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకు. ఒకడు ఏమయ్యాడట? ధనములో సంపన్నుడయ్యాడు. అలాగే వాని ఇంటి ఘనత, పేరు కూడా ప్రఖ్యాతి చెందింది. ఎంతగా అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. అయినా కూడా భయపడకంటున్నాడు. ఆశ్చర్యపడకని కూడా దీని అర్థం. వింతగా చూడకని కూడా చెప్తున్నాడు. అదేంది? అది వింత కాదా? ఏమి చేయలేదు. అది వాడు వెళ్ళేటప్పుడు ఏమి లేకుండా వెళ్తాడు, దిగంబరుడుగానే వెళ్తాడు. ఆ ఘనత వాని వెంట దిగదు అన్న మాట చెప్పాడు. వాడు చనిపోయినాడు, ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఏం ఆశ్చర్యపోతావు? అది అతనికి చెందదు, అది అతనిది కాదు. అతడు ఏమీ లేనివాడు. లవదికే సంఘంతో అదే చెప్పాడు కదా. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ అదేది నీది కాదు. నేను ధనవంతుని, ధనవృద్ధి చేసి ఉన్నా, నాకేమీ కొదువు లేదు అంటున్నా. అసలు నీకేమీ లేదు. నువ్వు అనుకుంటున్నావు నీకు వర్తించదు. మనుషులంతా ఈ జీవాన్ని చూస్తున్నారు కదా. లవదికే సంఘములాగా భౌతికంగా వారు ఏం కలిగి ఉన్నారో చూస్తున్నారు. అది నీకు సంబంధమే లేదు. ధనవంతుడు సంబంధం ఉందనుకున్నాడు, వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడున్నాడు? ఆశ్చర్యపోయాడు. నేనేంటి ఈ పాతాళములో ఉండడం ఏంటి? నేనేంటి ఇంత హీన స్థితిలో ఉండడం ఏంటి? నేను ఎవరిని? అది నీకేమాత్రం సహాయపడదు. క్రీస్తు ప్రేమలో నిజమైనవి ఉన్నాయి.
క్రీస్తు ప్రేమలో శాశ్వతమైనవి ఉన్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన ప్రేమ ఈ జీవితంలో మనుషుల్ని మోసం చేసి ఆయాసములోనికి, దుఃఖములోనికి నెట్టివేసే ఆకర్షణలన్నిటి నుండి ఏం చేస్తుంది? అత్యధిక విజయాన్ని ఇస్తుంది. క్రీస్తు ప్రేమ నీకు అర్థమవుతే ఈ లోకములో ఉన్న వైభవమే, ఘనంగా చెప్పుకునే జీవితమే ఆయాసములోనికి నిన్ను నడిపిస్తుంది, ఆయాసములోనికి, దుఃఖంలోనికి నేను తీసుకొని వెళ్తుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అది మనకు అర్థమైనప్పుడు ఈ జీవం లేక ఈ జీవితంలో మనల్ని ఆకర్షించే విషయాలన్నిటి మీద మనకు అత్యధికమైన విజయం ఉంటుంది. ఈ రోజున ఎవరైనా విజయం పొందట్లేదంటే, ఆకర్షణలో పడిపోతున్నారంటే వారికి క్రీస్తు ప్రేమ తెలియదు. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? మన కొరకు వచ్చాడు. ఆయన ప్రేమలో ఏముందో తెలుసా? ఆయన మన కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయనవన్నీ నీకు ఇవ్వడానికి వచ్చాడు. నీకేమీ లేదు, అందుకే ఆయన వచ్చాడు. మన స్థితి ఏంటి? ఉన్న ఊపిరి, ముక్కులో ఉన్న గాలి, దాని మీద బతుకుతున్నాం మనం. మన గొప్పతనం అంతా ఏంటో తెలుసా? మన గొప్పతనం అంతా ముక్కులో ఉన్న ఎంత గాలి? కిలోనా? మన ముక్కులో గాలి ఉందని ఎప్పుడు తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. గట్టిగా పీల్చుకో ఊపిరి అంటే అప్పుడే నిండుగా ఊపిరి పీల్చుకుంటాం, అప్పుడే అర్థమవుతుంది. అప్పటి వరకు అసలు ఊపిరి పీల్చుకుంటున్నాం కూడా మనకు తెలియదు. అంత వట్టి గాలి. దేవుడి వాక్యంలో చాలా విషయాలు చెప్పాడు దానికి సంబంధించి. ఇలాంటి స్థితిలో ఉన్నామని ఆయన వచ్చాడు. ఆయనకి ఏమీ లేదని కాదు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన రాలేని స్థితిలో ఉన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యంలో ఉన్నాడు ఆయన. కానీ విడిచిపెట్టేశాడు. ఎందుకు? నీకేం లేదని. ఆ ప్రేమలో నీకు శాశ్వతమైనది ఇవ్వాలి, ఆయనకున్నది నీకు ఇవ్వాలి. ఆయన దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్న జీవం ఏ పాటిది? పోగొట్టుకునే స్థితిలో ఉన్నావు. అలాగే నువ్వెంత కష్టపడ్డా ఏది నీకు కాదు, ఏది నీకు చెందదు. అన్నీ నీవు అనుకునే లోపల దిగంబరుడిగా వెళ్ళిపోతావు, ఏమీ లేనివాడిగా వెళ్ళిపోతావు. అందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? తనకున్నవన్నీ నీకు ఇవ్వడానికి, తన మహిమను నీకు ఇవ్వడానికి, తన అధికారాన్ని నీకు ఇవ్వడానికి, తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి. ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా. తన వలె చావు లేని వ్యక్తిగా. దేవుని గురించి ఏం చెప్తాం? ఆయన ఆదియు అంతము లేనివాడు. ఆయన ఆదియు అంతము లేనివాడు. అంతము లేనివాడుగా నిన్ను కూడా చేయడానికి, మనల్ని కూడా మార్చడానికి ఆయన వచ్చింది దేనికి? ఆయన వచ్చింది దేనికి? ఆయనకున్నవన్నీ మనకివ్వడానికి. ఆ ప్రేమలో, ఆ ప్రేమ లోతు నీకు అర్థమైతే విజయం నేను పొందగలవు. ఇది ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. విజయాన్ని మనం పొందగలం. కాబట్టి ఈ లోకంలో ఆకర్షించే విషయాలన్నీ కూడా నిన్ను ఆకర్షిస్తున్నాయి, కానీ దుఃఖములో నిన్ను పడవేస్తాయి. ధనవంతుని ఆకర్షించింది ఏంటి? వెలగల వస్త్రాలు, ఆ తర్వాత విందు భోజనాలు. ఈ లోకములో ఉన్న సుఖముగా ఎలా బ్రతకాలి అనే విషయం ఆకర్షించింది. తర్వాత జీవితం అంతా తెలియకుండానే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? అదే లాజర్ అయితే జీవితం అంతా దేవుని ధ్యానం. అతని ధ్యానం ఏంటి? దేవుడు. మనుషులకేమున్నాయి, తనకేమి లేవు, అయినను దాన్ని దాటుతున్నాడు. దేవుణ్ణి బట్టి దాటాడు. కాబట్టి దేవుడు అతనికి ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడంటే రాజులకే లేదు. కాబట్టి అంత భాగ్యం అన్నమాట, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు అనేది ఎంత ఆశ్చర్యం. కాబట్టి జీవము కూడా ఈ జీవితంలో మనుషుల్ని ఆకర్షించే విషయాలు ఆకర్షిస్తున్నాయి, కానీ వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. దేవదూతలకున్న ఆ యొక్క శక్తి, దేవదూతలకున్న జ్ఞానం, దేవదూతలకు దేవుడిచ్చిన అధికారం, వారు చేసే పనులు అన్ని చూస్తే ఇక దేవతలను పేరు పెట్టాలంటే వారికే పెట్టాలి. కానీ దేవదూతలు కూడా మనల్ని వేరు చేయలేరు. దేవుని ప్రేమ నుండి వారు ఆకర్షించలేరు.
వారినే దేవుడు మనకు పరిచారకులుగా ఇచ్చాడు. వాక్యం ఏమంటుందో చూడండి ఒకసారి. వాక్యం ఏమంటుందంటే హెబ్రీ పత్రిక, దేవుని వాక్యములో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవదూతల గురించి అక్కడ తెలియజేస్తూ, వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతలను మనకు ఏం చేశాడు? పరిచారకులుగా, సేవ చేసే సేవకులుగా మార్చాడండి. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు దేవదూతలు. కాబట్టి వారు మనల్ని ఏం ఆకర్షించగలరు? వారికే మనం ఆకర్షణ, వారికే మనం వైభవం, వారికే మనము ఆశ్చర్యం, దేవుని అద్భుతం. మనలో దేవుడు చూపించే వాటిని చూడాలి అని వారు పరలోకములో ఉన్న ఆశ్చర్యముతో ఆ దేవుని అద్భుతాన్ని కనుగొనాలని చూస్తున్నారు. కాబట్టి దేవుని ప్రేమలో దేవదూతలకు లేని భాగ్యం మనకు ఏర్పాటు చేశాడని ఎంతమందికి తెలుసు? మీరు ఆలోచించండి, అది మనం గ్రహించాలి. 1 కొరింథీ 6:3 అయితే, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా. మనుషులకు ఎలాంటి భాగ్యం ఇచ్చాడండి? పంచభూతాలను నిర్వహించే వాళ్ళను ఎంత ఆశ్చర్యం! వాటిని నిర్వహించే దేవదూతలకు తీర్పు తీర్చగలిగిన ఆ యొక్క అధికారములో ఎవరిని పెడుతున్నాడు? మనుషులు వారి లోకంలో ప్రవేశించడానికి వీలు లేని వ్యక్తులు, చావు ద్వారా నరకములో పడవేయబడే వ్యక్తులు. కానీ వీరు చావును దాటుకొని మహిమాన్వితమైన ప్రపంచములో ప్రవేశించి అక్కడ ఉన్నత పీఠములను అధిరోహించి వాటి మీద కూర్చొని తీర్పు తీర్చడం అంటే ఏంటిది? దేవుని ప్రేమ మన కోసం ఎటువంటి భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు మన కొరకు సేవ చేయడానికి దేవదూతలను ఏర్పాటు చేశాడన్న విషయం నిజంగా ఆశ్చర్యం. కాబట్టి దేవదూతలు కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఆకర్షించలేరు, దూరం చేయలేరు. అంతకు మించిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కొని దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు గనుక వారు భూలోకమందు ఏలుదురు. ఎక్కడ ఏలుతాం? భూలోకములో. ఏలడానికి ఇక్కడ శిక్షణ జరుగుతుంది. ఇక్కడ శిక్షణ, ఏలుబడి. ఇక్కడ ఏలుబడి అంత ఎటువంటిదో చూడండి. కానీ దేవుడు ఒక లోకమును ఏర్పాటు చేస్తున్నాడు. అది 1000 సంవత్సరాలు ఉంటుంది. 1000 సంవత్సరాలు. అక్కడ మన కొరకు ఒక ఏలుబడిని ఇచ్చాడు. జీవితాన్ని అనుభవించడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. భూలోకములో ఏలగలిగిన, అధికారం చేయగలిగిన వారిగా దేవుడు మనల్ని చేశాడు అని వాక్యం చెప్తుంది. క్రీస్తు ప్రేమలో ఇది ఉంది. అందుకే మన అర్థం కాని ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా, ప్రశ్నలన్నిటికీ జవాబు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. అయితే విశ్వసించడానికి అవకాశం ఇస్తున్నాడు. విశ్వసించు దేవుణ్ణి. ఆ నమ్మకమే నీ ఘనత. ఆయన నమ్మడం ద్వారా మనం దేవుని పిల్లలం అయ్యాం. దేని ద్వారా అయ్యాం దేవుని పిల్లలం? ప్రపంచంలో నంబర్ 1 అనుకున్న వ్యక్తికే లేదు. ఉందా? గొప్ప ధనవంతుడికి లేదు, గొప్ప జ్ఞానికి లేదు, అలాగే ప్రపంచం అంతా రూల్ చేసే వ్యక్తికి లేదు. మనకెలా వచ్చింది? విశ్వాసం. విశ్వాసం ఎంత శక్తివంతమైందో తెలుసా? దేవుడి విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోవాలి. విశ్వసించు అని అంటుంటే మనం ఏం చేయాలి తెలుసా? ఊహకు మించిన దాని కొరకు దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని విశ్వసించడం మొదలు పెట్టాలని దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదూతలు మనల్ని ఆకర్షించలేరు. దేవదూతలు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేరు. అలాగే మనం చూస్తున్నాం, ప్రధానులైనా కూడా మనల్ని వేరు చేయలేరు. ఈ లోకములో ఉన్న ఉన్నతమైన అధికారాలు, లోకమంతటిని ప్రభావితం చేసే వ్యక్తులు, ఒకవేళ న్యాయాధికారులు, అలాగే రూల్ చేసేవారు, అలాగే సాతాను శక్తులు, వీళ్ళందరూ కూడా లోకాన్నంతటిని రూల్ చేయాలని కనబడుతున్న వ్యక్తులు.
వీరు మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యలేరు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ లోకములో దేవుని ప్రేమ నుండి ఈ యొక్క మరి ప్రధానులైనా కానీ ఈ యొక్క దయ్యాలైనా కూడా మనల్ని వేరు చేయలేవు అనేది మనం గ్రహించాలి. అపవిత్ర ఆత్మలు, అపవాది వాడు ఎన్ని కార్యాలు చేస్తున్నా దేవుని ప్రేమలో మనకు విజయం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించండి. సాతాను నీకు ఎన్ని విషయాలు చెప్పినా అన్నిట్లో నీ కొరకు దేవుడు విజయాన్ని ఏర్పాటు చేశాడు. వాక్యం ఏం చెప్తుంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక జయము మీది. మీరు వాడిని జయించారు. ఎలా జయించారు? ఆయన గొప్పవాడు గనక. ఒక సూత్రము ద్వారా నీకు విజయం ఏంటది? ప్రభువు గొప్పవాడు అంటే నీకు విజయం. అది నీకు అర్థమైతే విజయం. ప్రభువు గొప్పవాడు. దేన్ని గొప్ప చేస్తున్నామండి మనం? సైతాన్ని గొప్ప చేస్తున్నావా? సైతాన్ యొక్క అధికారాన్ని గొప్ప చేస్తున్నావా? సైతాన్ యొక్క ఆ కుట్రలను, కుతంత్రాలను గొప్ప చేస్తున్నావా? వాడు భయపెట్టే విధానాన్ని గొప్ప చేస్తున్నావా? వాడు కలిగించే నష్టాన్ని గొప్ప చేస్తున్నావా? ప్రభువు గొప్పవాడు. ప్రభువు గొప్పవాడు. ఆయన సింహాసనాసీనుడు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి? సైతానైనా ఎక్కడికి వెళ్ళాలి? మన మీద ఎన్ని ఆరోపణలు వాడు చేయాలని ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికే వెళ్ళాలి. దేవుడు మనల్ని ఎలాంటి సురక్షితమైన స్థానంలో ఉంచాడో అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, సాతానైనా కూడా, ప్రధానులైనా కూడా, దయ్యపు శక్తులైనా కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి దూరం చెయ్యలేరు. ఆయన ప్రేమలో మనకేముంది? దయ్యాల మీద కూడా విజయం ఉంది. అది మనం గ్రహించాలి. ఈ లోకములో ఉన్న ఎటువంటి అధికారాలు దేవుడిచ్చినా ఆయన పిల్లల మీద జయించే దాన్ని మాత్రం ఇవ్వలేదు. దేవుడు ఒక వ్యక్తికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, బిలాముకు. ఏమిచ్చాడు? నువ్వు ఎవరిని శపిస్తే నేను వారిని శపిస్తాను, ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తానని చెప్పాడు. అతడికి ఒక రోజున ఇశ్రాయేలును శపించమనే పిలుపు ఆ యొక్క మోయాబు రాజు అయిన బాలాకు నుండి వచ్చింది. ఆ దేశంలో ఉంటున్నాడు గనక ఆ పిలుపు వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అంటే ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. సరే, ప్రార్థన చేస్తే దేవుడు చెప్పింది ఏంటంటే, వారు నా చేత దీవించబడిన వారు. వారిని దీవించింది ఎవరు? నేను దీవించిన ప్రజలు, నేనే హెచ్చించిన ప్రజలని దేవుడు చెప్పాడు. కాబట్టి అంతటి అధికారం కలిగిన బిలాము మరులు గొల్పబడి అతడు ఏదో విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని ప్రయత్నించినా కూడా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతని వలన కాలేదు. దేవుడే ఇచ్చినా కూడా, భక్తుడుగా ఉన్న వ్యక్తి అయినా కూడా, ఇంకా శత్రువుకు దేవుడు ఏదైనా అవకాశం ఇస్తే తన పిల్లల మీద రూల్ చేసేది ఇస్తాడా? మీరు ఆలోచించండి. దయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఎవరున్నారు? గొప్పవాడు ఉన్నాడు. ఇవన్నీ తెలియాలి. దేవుని ప్రేమలో మన కోసం బయట అన్ని భయపెట్టే ఉంటే, నీకు దేవుడు ఏర్పాటు చేసిన భద్రత యొక్క శక్తి నీకు అర్థం కావాలి. ఆయన ప్రేమ నీ కోసం ఎలాంటివి ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాట్ల గురించి నీకు అర్థం కావాలి. అది ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ, బయట ఉన్న పరిస్థితులను బట్టి పిల్లల కొరకు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు, ఇవే చూస్తుంటాం కదా. ఇక పరలోక తండ్రి గురించి మీరు ఆలోచించండి. అది నీకు అర్థమైతే విజయము నీది. అన్నిటి మీద అత్యధికమైన విజయం పొందగలమని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇవన్నీ కూడా శక్తివంతమైన విషయాలు. మరణం శక్తివంతమైనది. మరణముతో నీ ముల్లెక్కడా అని చెప్పగలిగే అంతస్తులో దేవునిని పెట్టాడు. ప్రభు ప్రేమను గురించి నువ్వు తెలుసుకుంటే, నిన్ను మరణములోనికి నెట్టివేసే రోగాలైన, మనుషుల కృత్రిమ కార్యాలైన వాటిల్లో అడుగుపెట్టే పరిస్థితి వచ్చినా, నిన్ను ముంచబోయే పెద్ద ప్రళయమునైనా నువ్వేం చేస్తావు? నువ్వు నన్ను ముంచలేవు అని గంభీరంగా నువ్వు చెప్తావు. నీవు నాకు నష్టాన్ని కలిగించలేవు. మరణములో నాకు అత్యధికమైన లాభాన్ని, ప్రమోషన్ని పెట్టాడు దేవుడు. ఇక్కడ క్షయమైనది ఉంటే అక్కడ అక్షయమైన శరీరం ఉంది.
ఎంత ఆశ్చర్యం చూడండి. వాడు ఈ గుడారాన్ని ముట్టుకుంటే దేవుడు మళ్ళీ ఎక్కడ పెట్టాడు? మహిమతో నిండిన గుడారంలో పెట్టాడు. రూపాంతరం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మరణమైన వేరు చేయలేదు. అలాగే జీవించుటలో ఉన్న ఆకర్షణలు అవన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఆయాసములోనికి, దుఃఖములోనికి అవన్నీ వదిలిపెట్టి వచ్చాడు మోషే నిండు యవ్వనములో. అర్థమవుతుందా? ఆశలన్నీ తీర్చుకోగలిగిన పరిస్థితుల్లో, ఘనతను గూర్చిన ఆశలు కావచ్చు, రూలింగ్ చేసే ఆశలు కావచ్చు, ఇక తనకున్న విద్యలన్నీ సంపాదించాడు కదా, అవన్నీ ప్రదర్శించే ఆశలు కావచ్చు, అన్నిటినీ దేశమంతా భాగ్యవంతుడని చెప్పుకునే దాని నుండి పారిపోయి వచ్చాడు. అదంతా వద్దు. ఎందుకో? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద అతను దృష్టి ఉంచాడు. ఇవన్నీ, ఈ వైభవం నన్ను ఆయాసములోనికి, దుఃఖములోనికి నెట్టివేస్తుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి అందుకే ఒక భక్తుడి జీవితాన్ని గురించి ఏం చేశాడంటే, ఒక మిసైల్లో నుండి, పాటలో అలా చూపిస్తాడు. ఒక మిసైల్లో నుండి ఒక మిసైల్ ఒక చోటు నుండి అది బయటికి వస్తుంది. వచ్చినప్పుడు బాలుడుగా బయటికి రావడం, యవ్వనుడుగా ఆ ఆకాశంలో సంతోషిస్తూ ఉండడం, వెంటనే వృద్ధాప్యంలోనికి వచ్చి సమాధిలో పడడం. అది చూపిస్తాడన్నమాట. అంటే ఈ జీవం అన్నాడు కదా, అనగా పుట్టుక నుండి ఈ చనిపోయే వరకు ఉన్న ఈ పీరియడ్లో నువ్వు వెళ్ళి పడేది సమాధిలో అన్న విషయాన్ని చిత్రీకరించాడు. ఇది నిన్ను ఆకర్షించే పరిస్థితి కాదు. క్రీస్తు ప్రేమలోనే నిజమైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి మీరు ధ్యానించండి. చాలా శక్తివంతమైన విషయాలు. దేవదూతలు పెద్ద సబ్జెక్టు. వారికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అవి ఆయన ప్రేమలో ఉంది. అదంతా కూడా వారినే మనకు పరిచారకులుగా పెట్టాడు. రక్షణ ద్వారా పొందబోవు స్వాస్థ్యమును మనకిచ్చాడు దేవుడు. దేవునికున్న వాటిని గౌరవించే పరిస్థితి వాటికంటే పంచుకునే పరిస్థితి మనకిచ్చాడు. ఇదంతా ఎందుకు? ప్రేమలో, దేవుని ప్రేమలో మనకి ఇవ్వబడిన భాగ్యం. అసలు నేను అనుకుంటాను, సాతానుకున్న అసూయ, మనుషుల మీద దేవునికున్న ప్రేమ కూడా ఒక కారణం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అది నాకు ఉండాలి, కానీ అది ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. చూడండి, వారు శత్రువై చేస్తుంది, నేను పొందలేని భాగ్యం వీరికి ఇవ్వబడుతుంది. నేను కోరుకున్న అంతస్తు వీరికి ఇవ్వబడుతుంది. ఆయన సింహాసనం పంచుకునేది ఎవరికి దొరుకుతుంది? వీళ్ళకు. ఎవరు వీళ్ళు? అడుగడుగున వాడు అన్ని విషయాల్లో ఓడించే బలహీనమైన పరిస్థితిలో ఉన్న మనుషులకు ఎలా ఇవ్వబడుతుంది? ఆయనే మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టి పరిశుద్ధాత్మగా మారి ఆయన మనలో ఉండడం ద్వారా ఇదంతా జరుగుతుంది. ఆశ్చర్యం కదా? ఇదంతా దేవుని ప్రేమ. ఆ ప్రేమ లోతును గురించి తెలుసుకుంటే ఒక్కొక్క విషయం మీద అత్యధికమైన విజయాన్ని పొందగలం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.